దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వాధికారకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపగల వాగ్దానం, మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ప్రియా సర్వాధికారకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. సర్వాధికారి అయిన దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మన దేవుడు సర్వశక్తి సంపన్నుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు. ఆయన తన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ఏలుచున్న సర్వాధికారి అయిన దేవుడు మన పక్షాన మేలైన కార్యం చేసే మహిమానితుడు. మీ మనసు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరం పొందుడని దేవుడి వాక్యం మనకి ప్రబోధన చేస్తుంది. రూపాంతర అనుభవం మనం హఠాత్తుగా పొందలేము. అందు నిమిత్తము ఈ లోకమందే మనము సిద్ధపడవలేను. ముఖ్యముగా అది మన మనసులో ప్రారంభమగును. ఒక మనుషుని విజయము అపజయము అతని మనసులోనే ప్రారంభమవుచున్నది. రూపాంతరపరచబడిన మనసు ఉంటే కృపయు క్షేమమును దైవభక్తియు వెల్లడగును. అయితే లోకానుసారమైన మనసు ఉంటే పాపపు తలంపులే వచ్చును. దేవుని బిడ్డల అపోస్తుడైన పౌలు ఇచ్చు చక్కటి సలహా మనం చూస్తే, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయండి. మరియు మాట చేత కానీ క్రియల చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయడని తెలియపరుస్తున్నాడు. ఈ హెచ్చరికను ఒకడు ఆలకించిన ఎడల నిశ్చయముగా అతడు హృదయమందు రూపాంతరము చెందును, జీవితము ఆశీర్వదించబడును. మీ మనసు దేనితో నింపబడుచున్నదో జాగ్రత్త పడండి. కీడు చెడ్డ సమాచారములు వినవద్దు. ప్రియులారా, మీరు ఎటువంటి కీడు చెడ్డ సమాచారాలు వినకుండా ఇతరులను నిందించుచు మాటలు ఎదుట వారు చెప్పినను ఆలకించకండి. ఎలాంటి ఇతరుల గురించి ఎలాంటి మాట చెప్పినా మీరు వినవద్దని నేను ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. అవి మీ హృదయమును మలినపరచును, ఇతరుల ఎడల చెడ్డ ఉద్దేశమును కలుగు చేయను. కానీ జీవముగల దేవుని బిడ్డలారా, మీరు జీవముగల దేవుని బిడ్డలైన సంగతి మర్చిపోవద్దు. జీవాధిపతి అయిన దేవుడి బిడ్డలుగా, సర్వాధికారి అయిన దేవుడి బిడ్డలుగా, సర్వోన్నతులైన దేవుడి బిడ్డలుగా మీ జీవితాలు కొనసాగాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు మహాపరిశుద్ధుడు. దేవదేవుని బిడ్డలారా, జీవముగల దేవుడికి మహిమార్థంగానే మన జీవితాలు కొనసాగాలి. నేత్రము ద్వారాను చెవుల ద్వారాను అనేక కార్యములు హృదయంలోనికి చొరబడుచున్నవి. మేలైన వాటిని మనం అనుసరించినప్పుడు మన హృదయము నుండి మేలైనవి బయలుదేరును. కానీ చెడ్డవాటిని అనుసరించిన ఎడల చెడ్డవే బయలువెళ్ళును. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చునని దేవుడి వాక్యం మనకు ప్రబోధన చేస్తుంది. సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చగల సర్వప్రియ జగత్రక్షకుడే. దేవదేవుని బిడ్డలారా, మనము జీవాధిపతి అయిన దేవుడి బిడ్డలం, సర్వాధికారైన దేవుని బిడ్డలం. శ్రేష్టమైన ఆలోచనలతో శ్రేష్టమైన తలంపులతో మన ముందుకెళ్ళాలి. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆ మహిమాస్వరూపుని ఎందే గుప్తంలో ఉన్నవని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. మన ప్రియ ప్రభు మన జీవితంలో సంపూర్ణమైన కార్యం చేయగల గొప్ప దేవుడే. మీ మనసు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరం పొందుడని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. కనుక మనందరము రూపాంతరం పొందాలి. ప్రభు మాట చెప్పున ముందుకెళ్దాం. ప్రభు కృపతో నింపబడదాం. దేవదేవుని నామానికి మహిమకరంగా మన జీవితాలు కొనసాగిద్దాం. ప్రభు యొక్క శాశ్వతమైన కృప మీతో నాతో నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిషుదుడును మహోన్నతుడు ప్రేమాస్వరూపైన నా ప్రియ సర్వాధికారమైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నాయన బలపరచండి, స్థిరపరచండి. మా మనసు మారి ప్రభా నూతన మగుట వల్ల మేము రూపాంతరం పొందటానికి మీ కృప మాకు దయచేయండి. కృపగల దేవుడవు, దయగల దేవుడవు, దయాదక్షిణ పురుడు,
అత్యంత కృపగల దేవుడు దయచేసి మా ఎడల మీ కృపాకినాలు దింపచేసి మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి బలపరిచి మేలైన ఘనమైన సుందరమైన ప్రతి కార్య బిడ్డలందరికీ దయచేయమని బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.